ఈరోజు పెద్దపల్లి బీజేపీ పార్లమెంట్ కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన సందర్భంగా పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ పాల్గొన్నారు. గోమాస శ్రీనివాస్ మాట్లాడుతూ ముందుగా 2 నెలల నుండి బీజేపీ పార్టీ గెలుపు కోసం రాత్రిబవళ్లు పనిచేసిన ప్రతి కార్యకర్త ధన్యవాదాలు. వారి కష్టం వృధా కాకుండా పెద్దపల్లి పార్లమెంట్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా గోమాస శ్రీనివాస్ గెలుస్తున్నారన్నారు. బీజేపీకి రైతులు, మహిళలు, యువకులు, ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 10 సంవత్సరాలలో సుపరిపాలనపై విశ్వాసంతో ఓటు వేశారు. ఎవరిని అడిగినా ప్రతి 10 మందిలో 7-8 మంది బీజేపీ పార్టీకి ఓటు వేశామంటున్నారు అని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ వెంకటేష్ గౌడ్, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ దాడి సంతోష్, పార్లమెంట్ కో కన్వీనర్ లక్ష్మణ్ యాదవ్, తంగెడ రాజేశ్వరరావు, పొల్సన్ సంపత్రావు, కావేటి రాజగోపాల్, మేకల శ్రీనివాస్, కౌన్సిలర్ రాజం, మహంత కృష్ణ, కారంగుల శ్రీనివాస్, పెంచెట్ల రాకేష్, వెల్పుల రమేష్, ఉప్పు కిరణ్, గుడ్ల సతీష్, పిట్ట వినయ్, పిట్ట భాస్కర్, కుమారస్వామి, హరీష్, మధుకర్, రాజేందర్, కరుణాకర్, సతీష్ పలువురు పాల్గొన్నారు. భారతదేశంలో జరుగుతున్నటువంటి పార్లమెంటరీ ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్, 4th ఫేజ్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో జరిగినాయి. 4th ఫేజ్లో ఉన్నటువంటి పెద్దపల్లి పార్లమెంటు ఎన్నిక సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ నాయకులు సహకరించిళ్ళు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా నాయకులు, భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నాయకులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ పూర్తి స్థాయిలో సహకరించి భారతదేశంలో నరేంద్ర మోదీ గారి భావజాలాన్ని దృష్టిలో పెట్టుకొని దేశాన్ని రక్షించుకోవడం కోసము జరుగుతున్నటువంటి ఈ ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఖచ్చితంగా బీజేపీ పార్టీ గెలవాలే, పెద్దపల్లిలో చరిత్ర సృష్టించాలన్నటువంటి భావజాలంతో ఇవాళ మా పార్టీ నాయకులందరూ పనిచేసినందుకు పూర్తిగా నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంతేకాదు మిత్రులారా, కవులు, కళాకారులు, సీనియర్ అడ్వకేట్స్, మేధావులు ప్రతి ఒక్కరూ జాతీయవాదాన్ని కోరుకునే అటువంటి ప్రతి నాయకుడు, దేశ సమగ్రాభివృద్ధిని కోరుకునేటువంటి ప్రతి ఓటరు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. కాబట్టి ఇవాళ భారతదేశంలో భారతీయ